ప్రస్తుతం బ్లాక్ బస్టర్ సైన్మాలతోని అలరిస్తున్న మన రష్మిక మందన ప్యాన్ ఇండియా రేంజ్ల యానిమల్ పుష్పాలతోని అద్భుతమైన ఘనమైన విజయం సాధించింది. ఇక ఇంతటి విజయాలు ఆస్వాదిస్తున్న అమ్మడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూల యానిమల్ దర్శకుడు సుకుమార్ దర్శకుడు ఇట్లా ఇద్దరిని మస్తుగా ఆకాశానికి ఎత్తేసిందంట. అయితే సుకుమార్ దర్శకుడు యానిమల్ సందీప్ రెడ్డి వంగ దర్శకుడికి స్త్రీలంటే ఎనలేని గౌరవం ప్రేమ ఉన్నది అని చెప్పి కితాబునిచ్చిందంట. ఇక అసలు ముచ్చటకొస్తే పుష్ప 1 పుష్ప 2ల ఇట్లా ఈ చిత్రాలల్లా శ్రీవల్లి పాత్రల అద్భుతమైన నటనతోని మెప్పించిన రష్మిక మందన అదే సైతం యానిమల్ సైన్మాల గిట్లా గీతాంజలి పాత్రల అంతే ఒదిగిపోయి సహజంగా ఆ పాత్రలో ఉన్న లోతుని మనకు అవుపడేటట్టుగా అద్భుతమైన నటనతోని ఆమె ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఆమె సార్థికత ఉన్న పాత్రలను నటించిన అని చెప్పి నేను ఈ దర్శకులతోని పనిచేయడం చాలా గౌరవంగా భావిస్తున్నా అని బయట పెట్టిందట. ఇక ఇదే ఇంటర్వ్యూలల్లా ఇద్దరి దర్శకుల చిత్రాలల్లా స్త్రీలను బలంగా సార్థికత ఉన్న వ్యక్తుల లెక్క చూపించడము ఎట్లా చిత్రీకరించిరు అనే విషయం గురించి వివరించిందంట. అయితే సందీప్ రెడ్డి వంగ గాని సుకుమార్ గాని వీళ్ళిద్దరూ వాళ్ళ సైన్మాలల్లా స్త్రీలను నిస్సహాయంగా చూడరు. శక్తివంతమైన స్త్రీల లెక్క వ్యక్తుల లెక్క వాళ్ళు భావిస్తారు. ఇక మళ్ళా అదే యానిమల్ శ్రీవల్లి పాత్రలల్లా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు రణ్విజయ్ పుష్ప వంటి మొగోళ్ళు పొంచి ఉన్న ప్రమాదం కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేసిర్రో అది ధైర్యంగా ఎదుర్కొని దాన్ని ఎట్లా తెర మీద చూస్తారు అనేదే వాళ్ళు చూపించిర్రు. ఇక వాళ్ళు చాలా గొప్ప దర్శకులు అని చెప్పి ప్రశంసలు కురిపించిందంట. ఇక అంతేకాదు ఈ పాత్రలు వేసినందుకు గాను నాకు ఇప్పటి వరకు నా జీవితంలో అత్యంత గుర్తింపు దక్కింది అని ఇట్లా అన్నదంట. అయితే మరోపక్క ఇప్పటి వరకు నటించిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రణ్బీర్ కపూర్ ఎప్పుడైనా కానీ నా ఎన్నుముక లెక్క ఉంటారు. ఇక నేను ఏ విషయంలోనైనా అండ కావాలి అవసరం అవుతుందని అనుకుంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటా అని చెప్పి తెలిపిందట. ఇక తొందరనే పుష్ప 3తోని ఇట్లా రాబోతున్నది. గదే రకంగా చిత్త కొడుతుంది అనుకోండి. ఇక మరోపక్క ఇప్పుడు రాబోయే చిత్రం ఈమది హిందీలా చావా అనే చిత్రం రాబోతున్నది. మళ్ళా గదే తీరుగా 3వ విజయం గిట్లా ఖాతాలో వేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టోరి. అట్లనే అడగంటుంటా అది కూడా నొక్కరి మళ్ళొస్తా.